ఆశా వర్కర్లకి కనీస వేతనం 18,000 అమలు చేసేలా బడ్జెట్ కేటాయించాలని సిఐటియు నల్గొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి సలీం హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని, వారికి పని భద్రత కల్పిస్తామని, వేతనాలు పెండింగ్లో లేకుండా రెగ్యులర్గా ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించి వారికి కనీస వేతనం 18,000 అమలు చేసే విధంగా తీర్మానించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉమామహేశ్వరి, తవిటి వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయన్న, సహాయ కార్యదర్శులు లకపాకరాజు, ఔట రవీందర్, వెంచర్ల సైదులు, ఆశా వర్కర్ జిల్లా నాయకులు పార్వతమ్మ, జానకి, నవనీత, సైదమ్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు వంట వార్పు, నిరసన ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు, నిరసన ధర్నాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాడు ఆశా వర్కర్ల శిబిరాల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందిస్తాం, మిమ్మల్ని రెగ్యులర్గా గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి, హాస్పిటల్లో ఉండేటటువంటి సమస్యలు కానివ్వండి, మిగతా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి కనీస వేతనాలని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. నిన్ననే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి 18,000 ఫిక్స్డ్ వేతనానికి అవసరమయ్యేటటువంటి డబ్బులన్నింటినీ కూడా బడ్జెట్లో పెట్టి దానికి అవసరమైనటువంటి నిధుల్ని మంజూరు చేయాలని చెప్పి కోరుతూ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నాం. కాలంగా మేము వేతనం కోసం ఎప్పుడు చూసినా ధర్నాలు చేసుకుంటూనే ఉంటున్నాము. అయినా సరే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. గత ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు మేము టెంట్లు వేసుకొని సమ్మెకు కూర్చుంటే వచ్చి మేము మా పార్టీ పదవిలోకి రాగానే వెంటనే మీకు 18,000 వేతనాన్ని ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇన్నిసార్లు ధర్నా చేసినా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు చూసినా మేము ధర్నాలు చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం గుర్తించడం కానీ ఏది లేకుండా చేస్తుంది. మేము 2006 సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2026 వచ్చింది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. అయినా మాకు ఇంతవరకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కూడా మాకు ఫలితం అనేది వస్తలేదు. ఈసారన్నా మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, మాకు 15,000 ఫిక్స్డ్ వేతనం చేసిన హామీలు ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలను మమ్మల్ని గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల క్రితం నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వీళ్ళని రిక్రూట్ చేశారు. పనికి తగ్గ పారితోషికం అనే పేరుతో రిక్రూట్ చేశారు. కానీ పనికి దగా పారితోషికం అవుతుంది ఈనాడు. ఎందుకంటే 20 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్నటువంటి వీళ్లకు ఫిక్స్డ్ వేతనం లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, హాస్పిటల్లో పోతే కనీసం వసతులు లేవు, డ్రెస్సింగ్ రూమ్ లేదు, పనికి తగిన వేతనం లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశం నడుస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్నే కేటాయించినప్పుడు తర్వాత ఏ రకంగా శాలరీ ఇవ్వగలుగుతారు? గత ప్రభుత్వాల దృష్టిలో పెట్టుకొని ఆశాలకు తగిన విధంగా ఈ బడ్జెట్లో కేటాయించి వాళ్ళని కాపాడాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. నల్గొండ జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు 2 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైంది. ఇప్పటికైనా వీళ్ళ కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం చేయని వెడల మేము దఫాల వారీగా పోరాటం నిర్వహించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసే వరకు కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.